హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి. ఓకేనా? నడుము దగ్గర వచ్చేసి ఏ విధంగా ఫినిషింగ్ వచ్చింది, ఇంకా సైడ్స్ కూడా ఏ విధంగా మంచి ఫినిషింగ్ తోటి సైడ్ ఏ విధంగా జాయిన్ చేసేసాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా? ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా అండి? చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఏ సైజు వాళ్ళకైనా కూడాను చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా కటింగ్ చెప్పున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి నార్మల్ పాదంతో నేను పైపింగ్ వేసానండి. ఓకేనా? ఇంక ఈ బ్లౌజ్కి వచ్చేసి ట్యాజిల్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా? ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక పాపకి వచ్చేసి ఎంగేజ్మెంట్ అండి. తన కోసం వచ్చేసి ఈ విధంగా సింగిల్ డాట్ బ్లౌజ్ కావాలంటే నేనైతే స్టిచ్ చేశాను అనమాట. ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి నేను ఏ మెథడ్లో అయితే చెప్పానో, కొలతలు ఏవైనా మెథడ్ అయితే మారదు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి. బ్యాక్ పార్ట్ని వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేద్దాం బ్యాక్ పార్ట్కి. ఓకేనా? 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఆ స్ట్రైట్ పీస్ని వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టాను. ఇక్కడ గమనించారు కదా, ఒరిజినల్కి లైనింగ్కి నేనైతే గమ్ పెట్టేశానండి. నేను గమ్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేస్తూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే పావించండి. ఓకేనా? మన కింద వైపున పట్టి కుట్టడానికి ఎంతైతే విడిచిపెట్టామో అంత కుట్టాలండి. నాకైతే పాదం గ్యాప్తో స్టిచ్ చేయడం అలవాటు కాబట్టి పావించు గ్యాప్ తోటి స్టిచ్ చేస్తూ వస్తున్నాను అనమాట. మీరు కనుక హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెడితే నడుము పట్టి కుట్టడానికి మీరు హాఫ్ ఇంచు కుట్టేయాలండి. ఓకేనా? అదొక్కటే అనమాట. ఇంకా ఒకవైపున వచ్చేసి కూర పార్ట్ ఉంది కాబట్టి మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంక లోపలికి నార్మల్గా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేయచ్చు. చూడండి, ఈ పట్టిని ఈ విధంగా కింద వైపుకి మళ్ళీ ఇచ్చి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. మీకు అర్థమవడం కోసమే నేనైతే నిదానంగా చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇచ్చుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలి. ఈ విధంగా మనం కుట్టామనుకోండి, చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, మనకి బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుందండి. ఇవన్నీ కూడా కుట్టే విధానం కూడా తెలుసుకోవాలన్నమాట కొత్త వాళ్ళు. ఓకేనా? రెండు వైపులోనే ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా డాట్కి, మళ్ళీ ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకొని మనం వచ్చేసి బ్యాక్ వైపుని డాట్ని స్టిచ్ చేస్తామన్నమాట. చూడండి, ఈ పట్టిని వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. అందుకోసం నేను లూజ్ కుట్టు కూడా వేయలేదు. అందుకని పట్టిని పై వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత విడిచిపెట్టాము 1 ఇంచ్ కదా డాట్ కోసం, ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని రన్నర్తో మార్క్ చేసాం కదా, డాట్ పొడవు ఎంత వరకు మార్క్ చేసాము రన్నర్తో, అక్కడికి ఈ విధంగా స్టిచ్ వేసాను. మళ్ళీ రివర్స్ చేసేసి చివరికి వచ్చి రబ్బియ్యాలి. పైన వచ్చేసి రబ్బియాల్సిన అవసరం లేదండి. మనం రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా డాట్ని స్టిచ్ చేయడంలో. ఓకేనండి? ఒక వైపున అయితే ఏ విధంగా డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నా. ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఎంత విడిచిపెట్టాము 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ ఏమి రబ్బీ ఇవ్వలేదండి. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్లు కాబట్టి రబ్బీయడం వల్ల ఒకటి కిందకి పైకి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ పై వైపుకి వచ్చేసి పైన రబ్బీ ఇవ్వకుండా రివర్స్ చేసేసి ఇప్పుడు కింద వైపుకు వచ్చినప్పుడు రబ్బీ ఇవ్వండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉంటుందండి, హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకేనండి? ఎందుకంటే ఇదంతా గమ్ పెట్టేసాము. మనం ఎప్పుడు కుడతామో అంటే ముందు కట్ చేసి గమ్ పెట్టేసుకున్న ఈ నెక్ వరకు కూడాను ఎప్పుడు స్టిచ్ చేస్తామో అప్పుడు కట్ చేస్తే బాగుంటుందండి. ఓకేనా? ఇవాళ కట్ చేసి గమ్ పెట్టేసుకొని రేపు కుట్టే పట్టితే నెక్ని కట్ చేయొద్దు. అప్పటికప్పుడైతేనే గమ్ పెట్టి అప్పుడప్పుడు కుట్టే పట్టితేనే మీరు గమ్ పెట్టిన చోట నెక్ని కట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నాను కదా, ఫ్రంట్ పార్ట్కి డాట్కి ఎంత విడిచిపెట్టామో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో డాట్ పొడవు అక్కడ వరకు కూడా సేమ్ బ్యాక్ సైడ్ని ఏ విధంగా అయితే డాట్ని స్టిచ్ చేసామో ఫ్రంట్కి కూడా అంతేనండి. ఓకేనండి? ఈ ఫ్రంట్ డాట్ అనేది చెస్ట్ని బట్టి మార్క్ చేసేసుకుంటాం. చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వెడల్పు ఎక్కువ పెట్టాలన్నమాట. ఓకేనా? 3 ఇంచెస్ వరకు కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనకు ఒక 2.5 పావు తక్కువ 3 ఇంచులు అట్లా పెడితే సరిపోద్దండి. దీని లావు ఎక్కువ ఉంటుంది కానీ చెస్ట్ తక్కువ అనమాట. ఓకేనండి? చూసారు కదండి, ఒకవైపున డాట్ని ఈ విధంగా స్టిచ్ చేశాను. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఇంకొక డాట్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను డాట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఓకేనా? పైన రివర్స్ చేసేసి నార్మల్గా స్టిచ్ చేశాను అనమాట. రివర్స్ చేస్తే సరిపోద్ది, అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి. అది ఒకటే గుర్తు మీకు. ఇంక ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేసిన తర్వాతైనా ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేయొచ్చండి. లేదంటే ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాతైనా నడుము పట్టి స్టిచ్ చేయొచ్చు. ఓకేనా? నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపున
1.5 ఇంచు వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఈ పట్టీని ఈ విధంగా రివర్స్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఈ విధంగా కుట్టడం వల్ల మనకొచ్చేసి క్లాత్ అనేది లైఫ్ వస్తుందండి. అందుకోసం అనమాట. కుట్టే విధానాన్ని కూడా గమనించుకోవాలి. కింద వైపున ఎక్సెస్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి కింద వైపున క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అంటే మనకు ఉక్సులు పట్టి అంటే ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్ది అనమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను పై వరకు కూడా కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి నార్మల్ బ్లౌజులకి ఏ విధంగా స్టిచ్ చేస్తామో వీటికి కూడా అంతే అనమాట. అక్కడ వచ్చేసి ఏ మార్పు లేదండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అనమాట. కాజా పట్టి స్టిచ్ చేయాలంటే ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేయాలి. కనీసం క్లాత్ వెడల్పు కాజా పట్టికి తీసుకునే క్లాత్ ఒక 3 ఇంచుల వెడల్పు ఉండాలండి. ఇది కూడా స్ట్రైట్ పీసే తీసేసుకోవాలి. రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఓకేనండి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు పై వైపుకి మళ్ళించుకోవాలి. పై వైపుకి మళ్ళించేసుకొని కింద వైపున ఈ క్లాత్ అంతటిని కూడాను కొంచెం ఎక్సెస్ ఉంటుంది కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇంకా పట్టీ కుట్టలేదు కాబట్టి చివరి వరకు కట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మీకు అర్థమవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ముందు చివరి వైపున ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకా సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని పై వరకు కూడా ఒక 2 కుట్లు వేయాలి. ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు వేస్తున్నానండి. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేయాలి. అంటే కాజా పట్టి అంటే ఖచ్చితంగా ఒక 2 కుట్లు వేయాలండి. చూడండి మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు పై వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది కుట్టేసాం కదా అని వదిలేకుండా కాజా పట్టి మీద ఉక్సులు పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒకసారి చెక్ చేయాలి ఏమన్నా ఎక్సెస్ ఉందా అని చూసుకోవాలండి. ఓకేనా. ఒక పాయింట్ ఎక్సెస్ ఉంటే అది కట్ చేసుకుంటున్నాను. అది కూడా కట్ చేయాలి, అట్లాగే వదిలేయకూడదు అనమాట. మనం ఉక్సులు కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయి. అప్పుడు మళ్ళీ మొత్తం విప్పి కుట్టడం అంటే కష్టం కదా. అదేదో ముందే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ వచ్చేసి డాట్ని వచ్చేసరికి కొంచెం సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను. మీరు డాట్ని వచ్చేసి ఒక 1/2 ఇంచు ఉంచేసి మిగతా ఎక్సెస్ అంతా కట్ చేసినా ప్రాబ్లం లేదండి. లేదు ఈ విధంగా అయినా కూడా సైడ్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇంకా చివరికి వచ్చేసరికి ఎక్సెస్ ఉంది కదా, ఆ క్లాత్ ఆ పట్టీ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా పట్టీని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టి వేసేస్తున్నానండి. వీటికి వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. ఓకేనా. అందుకోసం మీకు ఈ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇంక ఇప్పుడు చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను కదా. ఇంకా కింద వైపున ఫోల్డ్ చేయబడలేదు, ఎందుకంటే కూరపాటు కాబట్టి మనకి లైనింగ్ క్లాత్ మనం ఫోల్డ్ చేయబడలేదు. కూరపాటు కాకపోతే ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. ఒక వైపున అయితే స్టిచ్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్కి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పట్టిని కిందకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేయాలి. ఓకేనండి. అప్పుడే మనకి క్లాత్ అనేది లైఫ్ వస్తుందండి. అందుకోసం ఇవన్నీ కుట్టే విధానం అనమాట. ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా పట్టిని కిందకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసాం కదా. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ముందు వైపు ఉంది కదా ఉక్సుల వైపున, ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఫోల్డ్ చేసేస్తాను. మీరు ఈ ఎక్సెస్ అంతా కూడాను డాట్కి కట్ చేయాలనుకుంటే కట్ చేయొచ్చండి. అదే నేను మార్క్ చేసి చూపించాను, కానీ నేనైతే కట్ చేయట్లేదు. అట్లా కట్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదనమాట. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం హెమ్మింగ్ చేసేస్తాను. ఒక స్టార్టింగ్ మాత్రమే చూడండి ఇక్కడ వరకు ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ వరకు కూడా నేను ఈ విధంగా ఒక కుట్టు కుట్టేస్తాను అనమాట. సేమ్ అదే విధంగా మనము కాజా పట్టికి కూడా ఎక్సెస్ ఉంది కదా ఫ్రంట్ వైపున ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు వచ్చేసి పై వరకు కూడాను ఒక కుట్టు వేసేస్తాను అనమాట. ఓకేనండి. ఇది 2 విధాలుగా స్టిచ్ వేయచ్చు అనమాట. ముందు నడుము పట్టీని స్టిచ్ చేసి మనము ఉక్సులు పట్టి కాజా పట్టి అయినా స్టిచ్ వేయచ్చు, లేదంటే ఈ పద్ధతిలో అయినా స్టిచ్ వేయచ్చు అనమాట. 2 విధాలుగా నార్మల్ బ్లౌజులు అన్నిటికీ చూసుంటారు కదా మీరు. నేను ఈ పద్ధతిలో కూడా ఒకసారి చూపించాలని మీకు చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసాను. ఇంకా లోపల వేపినదంతా కూడాను మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, మొత్తం కూడా నేను చేత్తో హెమ్మింగ్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను వచ్చేసి పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను చివరి వైపున. ఓకేనండి. చూడండి ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను.
ఇంకా నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను. ఇంకా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదండి. హ్యాండ్స్కి అయితేనేమి, నెక్కి అయితేనేమి పైపింగ్ అయితే ఇదే పద్ధతిలో స్టిచ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా పైపింగ్ని స్టిచ్ చేయడం లేదని ఈజీ పద్ధతి ఉందంటే అది ఈ మెథడ్ తర్వాతేనండి. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఓకేనండి, చిన్న మిషన్కి వచ్చేసి సింగిల్ పాదం ఉండదు కదా, అందుకోసం చెప్తున్నాను. అది స్క్వేర్ నెక్ అయినా, రౌండ్ నెక్ అయినా, హ్యాండ్స్కైనా, ఏ నెక్ అయినా, ఏ షేప్కైనా కూడాను చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఓకేనండి, ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి యూజ్ చేసే థ్రెడ్ నెంబర్ అండి. ఓకేనా, ఇది ఒక 12 నెంబర్ థ్రెడ్ వల్లే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం కుట్టేటప్పుడు వచ్చేసి థ్రెడ్ లూజ్గా ఉండకూడదు, పైపింగ్ యూజ్ చేసే క్లాత్ కూడా లూజ్గా ఉండదండి. ఇవన్నీ కూడాను స్టిఫ్గా పట్టుకోవాలి, లూజ్ లేకుండా. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఓకేనా, అట్లాగే లూజ్గా వదిలేసామనుకోండి మనకి లూజ్గా ఉంటుంది అనమాట ఆ థ్రెడ్ పైపింగ్ దగ్గర. అందుకోసం మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండదు. అక్కడెక్కడ కూడాను గమనిస్తున్నారా, నేను సూది దింపి పాదం అయితే క్లాత్ని సర్దుతున్నాను. మనం కుట్టే విధానంలో కింద వైపున ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, ముడత వస్తుంది కదా, అందుకోసం ఒకసారి సర్దుకుంటూ అంటే సూది దింపే పాదం అయితే సర్దుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి. ఓకేనా, మీరు కొత్త వాళ్ళు అయితే ఒకసారి నార్మల్గా ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి చూడండి. పైపింగ్ ఈజీగా వేయడం ఎట్లా అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అనిపిస్తుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా లోపల వైపున ఈ ఎక్సెస్ ఉంది కదా, ఈ పట్టీకి వచ్చేసి మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి, హ్యాండ్స్కి అయితే నేను ఈ విధంగా కుడతాను, నెక్కి అయితే ఖచ్చితంగా హెమ్మింగ్ చేస్తానండి. ఓకేనండి, ఒక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి, ఇది స్ట్రైట్ పీస్ 1.5 ఇంచులు వెడల్పు అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తాం అనమాట. ఓకేనండి, చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. నేను చెప్పేది ఏదైనా కూడాను కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడాను కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా తొందరగా కుట్టే విధంగానే ఉంటుందండి. అంటే ఫాస్ట్గానే అయిపోయే విధంగానే ఉంటుంది అనమాట. అంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధానంగా కూడా ఉంటుంది. ఓకేనండి, మనం గంటల తరబడి ఎక్కువ మిషన్ మీద కూర్చోకూడదు, మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలన్నమాట. వాటిలో ఏ సింపుల్ మెథడ్స్ ఉంటాయో అవే వెతుక్కుంటూ నేను స్టిచ్ చేస్తానండి, అవే మీకు చూపిస్తాను. నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తానో అవే మీకు చూపిస్తున్నానండి. ఓకేనండి, చూసారు కదా చివరి వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని కుట్టికి యువతల వైపుగా, ఓకేనండి, యువతల వైపుగా ఎడం చేతి వైపున ప్లేస్ చేసి ఆ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ థ్రెడ్కి ఉపయోగించే క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, మన థ్రెడ్కి ఉపయోగించే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద కుట్టుబడకూడదండి, దానికి దగ్గరగా కుట్టుబడాలి. ఓకేనా, అదొకటే గుర్తు. ఇంకొచ్చేసి మనకు కావాల్సింది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, థ్రెడ్ లూజ్గా ఉండకూడదు, ఆ పైపింగ్ యూజ్ చేసే క్లాత్ కూడా లూజ్ ఉండకూడదు. ఇవన్నీ కూడాను ఈ విధంగా వేళ్ళతో సర్దుకుంటూ ఉండాలన్నమాట, లూజ్ లేకుండా. అప్పుడప్పుడు కూడాను సూది దింపి పాదం అయితే సర్దుకోవాలండి. ఓకేనా, ఆ విధంగా సర్దుకుంటూ వస్తేనే మనకి కింద వైపున ఫోల్డ్ అవ్వదు అనమాట. అంటే పాదం అనేది క్లాత్ నెట్టడం వల్ల కింద వైపున కొంచెం ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి, అదొకటే అనమాట. ఓకేనా, ఇంకా చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఇదే నెంబర్ థ్రెడ్ని ఉపయోగించి రౌండ్ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, హ్యాండ్స్కి అయినా ఇంతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చే విధంగా మీరు కూడా పైపింగ్ స్టిచ్ చేయొచ్చండి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చివరికి వచ్చేసరికి థ్రెడ్ని అయితే కట్ చేశానండి. ఇంకా మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. మనం ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి హ్యాండ్కి అయితేనే. ఓకేనా, హ్యాండ్కి అయితే మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసేసాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి కూడా మనము షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. చూసారు కదా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఈవెన్గా వచ్చిందా లేదా అండి, మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ఫినిషింగే కదా. ఓకేనండి, హ్యాండ్స్కి అయితే పైపింగ్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అంటే కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టి ఒకసారి చెక్ చేయాలి. మనం ఏంటి నెక్కి వచ్చేసి పైపింగ్ని స్టిచ్ చేసే ముందే చెక్ చేసుకోవాలండి. ఓకేనా, ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టామో ఆ ఖర్చునంతా ఇక్కడ కుట్టేయాలన్నమాట. ఓకేనండి, రెండు చివరి వైపులను కూడా ఈ విధంగా రబ్బిచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేయాలి. ఓకేనండి, ఒకవైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడాను షోల్డర్స్ జాయిన్ చేసేయడమేనండి. చూడండి ఈ విధంగా.
ఓకేనా. నెక్ వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట, ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసాం కాబట్టి ఇంక ఇక్కడ మనం వచ్చేసి ఈక్వల్గా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఆ హాఫ్ ఇంచ్ దేనికి పెట్టుకున్నాము నెక్ వైపున, మనకు వచ్చేసి నెక్ వైపున పట్టుకుని షోల్డర్స్ చారవండి, అందుకోసం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మనము నెక్ వైపున డౌన్ పెట్టాలి. ఓకేనండి. ఇవన్నీ కూడా మీరు కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ చిన్న చిన్న టిప్స్. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్కి జాయిన్ చేసాం కదా, ఆ కుట్టు మీద హ్యాండ్ ఘాటు పెట్టాం కదా మిడిల్కి, ఆ ఘాటు ఆ షోల్డర్ కుట్టు మీదకి రావాలన్నమాట. ఆ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసేసుకొని నిదానంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి, హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఒకసారి మీరు స్టార్టింగ్ ఇప్పుడు కుట్టేటప్పుడు ఒక పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసిన తర్వాత రెండో కుట్టు వేస్తారు కదా, రెండో కుట్టు వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేస్తారనుకోండి మీకు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈవెన్గా రావాలండి. మొదటిసారి వేసేటప్పుడు పావించుతో వేసిన, రెండో కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. అదొక్కటే గుర్తు. ఇంకా ఖచ్చితంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనా. ఇది ఒక్కటేనండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ ఉంది కదా, చంక పార్ట్ మీద ఈ హ్యాండ్ వచ్చేసి నిదానంగా ఈక్వల్గా వచ్చేటట్టు ప్లేస్ చేసుకుంటూ రావాలి. అట్లాగని సాగదీయకూడదండి, సాగదీసామంటే సాగిపోద్ది అనమాట. చంక పార్ట్ ఉంది కదా బ్లౌజ్కి, ఆ పార్ట్ సాగిపోతుంది, అది క్రాస్ పార్ట్ కాబట్టి, హ్యాండ్కి కూడా క్రాస్ పార్ట్ కాబట్టి అది కూడా సాగిపోద్ది. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. అదొకటేనండి గుర్తు. ఇంకా అంతే అనమాట. చూడండి, ఈ విధంగా 2 కుట్లు అయితే వేసేసాను. ఇంకా షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ చేశాను అనమాట. ఓకేనా. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 2 కుట్లు కంప్లీట్ అయిపోయినట్టు వేసేసినట్టు అండి. ఓకేనండి. సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేసేయడమేనండి. చూడండి, ఈ విధంగా షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు మీద ఈ హ్యాండ్ మిడిల్కి మార్కింగ్ పెట్టాం కదా, ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇంక ఇప్పుడు ఈ హ్యాండ్ ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది ముందే మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. అంతే కదా. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి పెట్టేసి స్టిచ్ చేసామనుకోండి అప్పుడు బ్లౌజే ఖరాబ్ అయిపోద్ది. ఓకేనండి. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. అందుకనే నేను ఎప్పుడు కూడాను ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టేస్తాను. మార్కింగ్ పెట్టానంటే అది ఫ్రంట్ పార్ట్ అని. ఇంకా కట్ చేసేటప్పుడు కూడా రన్నర్తో మార్క్ చేస్తాను, ఏంటది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే. ఓకేనండి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట, అందుకోసమనండి. చూడండి, ఈ రెండు కూడా ఇక్కడ అందులో ఇది జారిపోయే క్లాత్ కాబట్టి ఈ విధంగా నిదానంగా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను, సాగదీయట్లేదు. ఓకేనా. ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ వస్తూ మనం హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాం అనమాట. ఓకేనండి. ఇంకొచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేస్తూ వస్తున్నాను. మొదటిసారి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేయకపోయినా తర్వాత వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేస్తే సరిపోద్దండి. ఇంక ఇదే విధంగా 2 కుట్లు వేయాలి ఖచ్చితంగా కూడాను. మనం హ్యాండ్ జాయిన్ చేయడం అంటే 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా. హ్యాండ్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్ వైపుకి వెళ్ళిపోదాం. నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి, నార్మల్ పాదంతో. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంత వెడల్పు తీసుకుంటాము ఈ క్లాత్ అంటే, ఈ పైపింగ్ యూజ్ చేసే క్లాత్ ఒక 2 ఇంచులు అనమాట. 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ కాబట్టి నేను ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కాజా పట్టి కంటే మన వైపుకి మనకు ఆపోజిట్గా ఒక హాఫ్ ఇంచు ప్లేస్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి ఈ విధంగా. ఓకేనా. మనం వచ్చేసి ఇక్కడ 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకుంటే మీకు స్టార్టింగ్ కూడా చూసుంటారు, అంటే లోపల వైపుకి ఈ ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉంది, ఎంత ఫోల్డ్ చేసి మనము హెమ్మింగ్ చేసామనేది కూడా మీరు చూసే ఉంటారు. ఓకేనా. అందుకోసమే నేను వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వస్తుందండి లోపల వైపున ఫోల్డింగ్ కోసం. అంటే ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసే క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది అనమాట. అందుకోసం నేను వచ్చేసి ఒక 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఈక్వల్గా అనమాట మీరు కుట్టేటప్పుడు కూడాను ఫోల్డ్ చేసేసి నెక్ వైపుకి వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేయాలి. ఇంకా ఈవెన్గా గమనిస్తున్నారా, పాదం గ్యాప్ అంటే టోటల్ మొత్తం కూడా పాదం గ్యాపే ఉండాలి. ఒకవైపున హాఫ్ ఇంచు, ఒకవైపున పావించుతో కుట్టామనుకోండి మీకు నెక్ షేపే ఖరాబ్ అయిపోద్ది అనమాట. అదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళించుకోవాలండి. ఓకేనా. బ్యాక్ వైపుకి ఉండేటట్టు మళ్ళించుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట రెండు వైపులా కూడాను. మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ వైపుకే ఉండాలి. షోల్డర్స్ దగ్గర ఇక్కడ పట్టి కుట్టేటప్పుడు కానివ్వండి, ఇంకా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడైనా కూడాను ఖర్చు అనేది బ్యాక్ వైపుకి చూడాలన్నమాట. ఓకేనండి.
చూస్తున్నారు కదా, ఈక్వల్గా ఈవెన్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేస్తాను అనమాట. ఇవి మెయిన్ అనమాట. మంచి పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు ఏంటి మనకి అంటేను, మెయిన్ రీజన్ ఏంటంటే ఒకవైపున వచ్చేసి 1/2 ఇంచు, ఒకవైపున వచ్చేసి 1/4 ఇంచుతో స్టిచ్ వేస్తామా, అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేపే రాదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకే పాదం గ్యాప్ అంటే మనకి అర్థమైపోద్ది అనమాట. పాదాన్ని దాటి క్లాత్ వెళ్ళకూడదు. అదొకటి రూల్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 1/4 ఇంచు అనమాట. ఇట్లాంటి వాటన్నిటికీ అంటే పట్టి కుట్టడానికైతేనేమి, నెక్కి హెమ్మింగ్ పట్టి కుట్టడానికి, హ్యాండ్స్కి అయితేనేమి, నడుము పట్టి, వీటన్నిటికీ పాదం గ్యాప్ అనేది అందుకేనండి. ఓకేనా, అదొకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మొత్తం రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాతే మనం కుట్టితే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఘాట్లు పెట్టలేదనుకోండి మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాదండి. అదొకటే అనమాట. స్ట్రైట్ వాటికి వచ్చేసి మూలం దగ్గర పెడతాము, స్క్వేర్ నెక్ వాటికి. కానీ రౌండ్ నెక్ వచ్చేసి మొత్తం కూడా రౌండ్ ఘాట్లు పెట్టేస్తే రౌండ్ నెక్ మొత్తం కూడాను ఫ్రంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, మనకి లెఫ్ట్ సైడ్ కుట్టికి యువతల వైపున ఈ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసుకొని చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో పైపింగ్ యూస్ చేసే క్లాత్ని ఆ విధంగా మీరు ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇందాక హ్యాండ్కి ఏ విధమైన టిప్స్ చెప్పానో సేమ్ నెక్కి కూడా అంతేనండి. ఓకేనా, ఈ విధంగా అక్కడక్కడ సూది దింపి పాదం అయితే సర్దుకుంటూ, ఓకేనా, థ్రెడ్ లూజ్ ఉండకూడదు, పైపింగ్ యూజ్ చేసే క్లాత్ లూజ్గా ఉండకూడదండి. ఆ విధంగా లూజ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు అక్కడ ఫినిషింగ్ బాగుండదు అనమాట. ఓకేనా, థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. అందుకోసమనండి. కోసం ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే, ఇది 12 నెంబర్ థ్రెడ్. నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంతే, నేను ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో నాకు, మీకు కూడా అంతే మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఈ 12 నెంబర్ థ్రెడ్ ఉపయోగించి నార్మల్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఇంతే పర్ఫెక్ట్గా స్టిచ్ వేయచ్చు అనమాట. ఓకేనండి, ఇంకొచ్చేసి మనకు కొంతమంది వచ్చేసి కామెంట్ రూపంలో కొన్ని కొలతలు ఇచ్చేసి బ్లౌజ్ కటింగ్ చెప్పమన్నారండి. చెప్తానండి. కొంచెం టైం వచ్చేసి నాకు సరిపోకపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను, కానీ కొంచెం టైం లేట్ అయినా ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చిన వాటికైతే ఖచ్చితంగా చేస్తానండి. ఓకేనా, రిప్లై ఇవ్వకపోతే ఓకే, కానీ రిప్లై ఇచ్చాను అంటే నేను ఖచ్చితంగా అది చేస్తాను అని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ వచ్చేసి నాకు ఇళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి కదా, మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ దీనికి ఇవ్వాలి. తర్వాత మీరు చెప్పిన వాటికి కొంచెం నిదానంగా, అంటే ఇక్కడ నేను ఒప్పుకున్న వాటికి, ఇక్కడ కమిట్ అయిన వాటికి ఖచ్చితంగా వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది కదండి. అందుకోసం కొంచెం లేట్ అయినా కూడాను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను అనమాట. ఓకేనండి, చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను. అసలు ఒక బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఏ పద్ధతిలో కట్ చేస్తున్నానో అదే చూపిస్తున్నాను. నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడాను నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తానో అదే పద్ధతిలోనే మీకు చూపిస్తున్నానండి. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడాను నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నాను. ఎక్కడ ఎక్సెస్ వచ్చినా ఏ విధంగా కట్ చేయాలి, ఓకేనా, ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా నాకు ఎక్కడ ఎక్సెస్ వస్తుంది నేను స్టిచ్ చేసేటప్పుడు అవన్నీ కూడాను ఏ విధంగా కట్ చేయాలనేది కూడా యాజ్ టీజ్గా మీకు చూపిస్తున్నానండి. ఓకేనండి, టోటల్గా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినా కూడాను నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనండి, ఇది వచ్చేసి జారిపోయే క్లాత్ కాబట్టి మనకు వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏంటి ప్లస్ గుర్తు అనమాట. కానీ దీనికి వచ్చేసి ఒకవైపున వచ్చేసి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వచ్చింది, ఇంకో వైపున వచ్చేసి క్లాత్ నేను గమనించుకోకపోవడం వల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చిందనమాట. ఓకేనా, ఈ జారిపోయే క్లాత్లు వచ్చేసి చంక దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడే అంటే అక్కడ ఈక్వల్గా ఉందా ఫ్రంట్ బ్యాక్ అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. అట్లా చెక్ చేసుకోలేదనుకోండి హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట. అదొకటేనండి. ఒక పక్క వచ్చేసి నాకు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి, ఇంకొక వైపునేమో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇవి జారిపోయే క్లాత్లకు వచ్చేసి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అదొకటే మెయిన్ అండి. ఓకేనండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి, చంక వైపున కానివ్వండి, ఇంకా నడుము దగ్గర అయితేనేమి ఎక్కడ కుట్టుబడుతుందో చెప్పున్నాను కదా, అక్కడ మళ్ళీ ఒకసారి రన్నర్తో ఈ విధంగా మార్కర్ తోటి మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసి అక్కడ పిన్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు పిన్ పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి కుట్టేటప్పుడు వచ్చేసి పాదం అనేది కింద వైపున క్లాత్ని నెట్టేస్తుంటుంది కాబట్టి కొంచెం
హెచ్చుతగ్గులు వస్తాయి. అది మనం చంక దగ్గరకు వచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే హెచ్చుతగ్గులు రావన్నమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు నడుము దగ్గర కూడాను పిన్ పెట్టేస్తున్నాను అనమాట. రెండు వైపులా పిన్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మనకు నడుము కొలత ఎంత ఉందో అంత వచ్చిందా లేదనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఓకేనా. సైడ్ జాయింట్ చేయకముందే చూసుకుంటే ప్రాబ్లం లేదండి. ఓకేనా. మళ్ళీ సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఒకవేళ లూజ్ ఉంటే ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది, కానీ టైట్ అయితే మళ్ళీ కుట్టు ఇప్పాలి కదా, అందుకోసం అనమాట. ఈ విధంగా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు. నడుము దగ్గర కూడా ఈ విధంగా పిన్ పెట్టేసుకొని నేను ఒకసారి కొలుచుకుంటున్నాను అనమాట. కొలిస్తే నాకు ఎంత ఉందో నడుము కొలత అంత వచ్చిందండి. చూడండి, సైడ్ జాయింట్ చేయకముందే నేను వచ్చేసి ఈ విధంగా కొలుస్తున్నాను. నాకు కావాల్సింది 42 ఇంచులు అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడే కుట్టు పడుతుందండి, ఫ్రంట్కి బ్యాక్కిను. చూడండి, చివరి వైపున పిన్ అయితే తీసేసాను అనమాట. మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, రన్నర్తో మార్క్ చేసాం కదా ఫ్రంట్కి బ్యాక్కి, అవి రెండు ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ప్లేస్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా చంక వైపున కూడా పిన్ పెట్టి వేసుకున్నాం కదండి, అవి రెండు కూడా ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ప్లేస్ చేసేసుకొని చూడండి, నిదానంగా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసేసుకున్నామో అక్కడే కుట్టుకుంటూ రావడమేనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా చంక వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5, ఇంకా నేను ఇంకొక 1/4 ఇంచ్ వచ్చేసి లూజ్ పెడుతున్నాను అనమాట. ఓకేనండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇంకా చంక దగ్గర నుంచి ఆ హ్యాండ్ లూజ్ ఎక్కడికి మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు కూడాను ఒక రబ్ ఇచ్చేయడమేనండి. ఓకేనా. ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాం కదా, సేమ్ అదే విధంగా వీటికి వచ్చేసి ఇంకొక 3 కుట్లు వేయడమే. మనకి చంక లూజ్ ఎంత ఉందో అంత వచ్చిందా లేదనేది కూడా ఇంకోసారి చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి చంక లూజ్ వచ్చేసి 19 ఇంచులు అనమాట. నాకు 19 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. అందులో సగం ఎంత 9.5 అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి. తర్వాత వేసే కుట్లు వచ్చేసి కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. 3 లేదా 4 కుట్లు వేస్తే సరిపోద్దండి. బ్లౌజ్కి సైడ్ వచ్చేసి నేను వచ్చేసి ఒక 4 కుట్లు వేస్తున్నాను అనమాట. ఓకేనా. వీళ్ళు ఫ్యూచర్లో కావాలంటే కూడాను మళ్ళీ కుట్ల కోసం మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదా, అందుకోసం ఒక 4 కుట్లు వేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇంక ఈ సైడ్ ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఓకేనా. చూసారు కదండి, ఒక వైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇదే విధంగా సైడ్ జాయిన్ చేసేయడం అనమాట. చూడండి, కుట్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదా. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాతం గ్యాప్ పెట్టుకున్నాం అనమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పిన్ను కూడా తీసేసి ఈ విధంగా ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ రెండు ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ప్లేస్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా రన్నర్తో మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. ఇంకా చంక దగ్గర మాత్రమే మనం ఈక్వల్గా ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా. అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఈ చంక దగ్గరకు వచ్చేసరికి పిన్నుని తీసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక నుంచి హ్యాండ్ వరకు కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమే. ఓకేనండి. చూడండి, మళ్ళీ తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేసామనుకోండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట చూడడానికి. ఓకేనండి. మీరు కూడా నేను ఏ పద్ధతిలో అయితే కట్ చేశానో సేమ్ అదే మెథడ్లో మీరు కూడాను ఒకసారి కట్ చేసుకొని చూడండి. చాలా ఈజీ అనమాట సింగిల్ డాట్ బ్లౌజులు వచ్చేసి. ఓకేనండి. చూడండి, ఈ విధంగా ఈ కటింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా ఈజీ అనమాట. నార్మల్ బ్లౌజ్ కంటే కూడాను ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీ. ఇంకా ఫిట్టింగ్ కూడా ఏ డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా 4 కుట్లు వేసేసిన తర్వాత ఇంకా చివరున్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసేయడమే. చూడండి, ఈ విధంగా. ఓకేనా. మీరు చూసారు కదండి ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందనేది. ఇంకా కస్టమర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారు కదా, మీరు సైజు కూడా హెవీ సైజ్ అనమాట ఇది. ఓకేనా. తన ఎంగేజ్మెంట్ కోసం ఈ విధంగా గాగ్రా మీదకి బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకున్నారు. ఇంకా స్టార్టింగ్ చూసారు కదా, ట్యాజిల్స్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం నేనైతే ఈ వీడియోలో చూపించలేకపోయానండి. ఓకేనా. ఇంకా చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా బ్లౌజ్. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.